చేవెళ్ళ ఎంపీ కాంగ్రెస్ టికెట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇద్దరు నేతలు తీవ్ర పోటీ పడుతున్నారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరింది ఆ కాన్స్టిట్యూన్సీ టికెట్ కోసమే. ఒకరు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి కన్నా ముందు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్‌లో చేరింది. వాళ్ళు చేరినప్పుడే వాళ్ళకిచ్చిన హామీ చేవెళ్ళ ఎంపీ టికెట్. ఆ హామీతోనే వాళ్ళు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యిండ్రు. ఇప్పుడు రీసెంట్‌గా రంజిత్ రెడ్డి కూడా దానిలో జాయిన్ అయ్యిండ్రు. అయితే రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ మల్కాజ్గిరి పోటీ చేయండి. మల్కాజ్గిరిలో నేనే గెలిపించుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన్నే మొన్న లాస్ట్ ఎలక్షన్స్‌లో గెలిచింది కాబట్టి నా సిట్టింగ్ స్థానం నేనే గెలిపించుకుంటా. నాది బాధ్యత అని రంజిత్ రెడ్డికి ధైర్యం చెప్పిండ్రు. కానీ రంజిత్ రెడ్డి ఆహ్, అక్కడి నుంచి పోటీ చేసి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన ఇష్టంగా లేరు. నాకు చేవెళ్ళ టికెటే కావాలి. నేను చేవెళ్ళ ఎంపీ ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి కొంత గ్రౌండు ఇప్పటికే నిర్మాణం చేసుకున్నాం. ఆ గ్రౌండ్ ప్రకారం ఆహ్, అక్కడ కొంత గ్రామాల్లో గాని మిగతా మండల కేంద్రాలు అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా కొంత నాకు పట్టు ఉంది. కాబట్టి నేను చేవెళ్ళ నుంచే పోటీ చేస్తానని రంజిత్ రెడ్డి చెప్తున్నారు. ఢిల్లీకైతే పోయిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఆయన ఏం తెలుసుకొస్తారో తెలవదు. బట్ రేవంత్ రెడ్డి అయితే రంజిత్ రెడ్డికి హామీ ఇచ్చినట్లుగా చేవెళ్ళ టికెట్ నీదే. మల్కాజ్గిరికి అవసరమైతే మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిసెస్ సునీతారెడ్డి పోటీ చేస్తారు మల్కాజ్గిరి నుంచి. నువ్వు చేవెళ్ళకి రెడీ అయిపో అని రంజిత్ రెడ్డికి చెప్తున్నారు. ఇంకొక చర్చ కూడా జరిగింది వీళ్ళ మధ్య. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి గనుక ఒకవేళ మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ సునీతారెడ్డి గనుక పోటీ చేస్తే ఆ ఖర్చు మొత్తం కూడా రంజిత్ రెడ్డి భరిస్తారన్న ఒక ఒప్పందం కూడా చేయించే ప్రయత్నం అయితే జరిగింది. కానీ మహేందర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ చేవెళ్ళ వదిలేసి రావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు తాండూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పటిదాకా ప్రాతినిధ్యం వహించిండ్రు. లాస్ట్ టైము ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచి అక్కడి నుంచే మంత్రిగా కూడా మహేందర్ రెడ్డి పనిచేసిండ్రు. ఆమె జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారక్కడ. కాబట్టి అక్కడ పట్టు ఉంది. సొంత క్యాడర్ ఉంది. ఆయన రాజకీయంగా పుట్టింది కూడా అక్కడనే. మహేందర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. కాబట్టి నేను ఇక్కడనే పోటీ చేస్తా. చేవెళ్ళ నుంచే నేను పోటీ చేస్తా. అవసరమైతే రంజిత్ రెడ్డిని మల్కాజ్గిరి పంపండి. ఆయన మల్కాజ్గిరిలో పోటీ చేయించుకోండి గానీ, చేవెళ్ళ మాత్రం వద్దని ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి రంజిత్ రెడ్డి ప్లస్ మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా బిజినెస్ ఫ్రెండ్స్. ఇద్దరు వ్యాపారంలో ఇద్దరు పార్ట్నర్‌షిప్ ఉంది. మెడికల్ కాలేజీలు మిగతా అన్ని వ్యాపారాలు కూడా ఇద్దరు కలిసి చేసుకుంటారు. కానీ ఈ చేవెళ్ళ ఎంపీ టికెట్‌కొచ్చేసరికి ఇద్దరి మధ్య కొంత డిఫర్ అయిండ్రు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరికీ సేమ్ కాన్స్టిట్యున్సీ హామీ ఇవ్వడము. ఇప్పుడు జైనింగ్‌కొచ్చేసరికి ఒకరు మల్కాజ్గిరికి, ఒకరు చేవెళ్ళకు పంపించే ప్రయత్నాలు చేస్తుండడం కొంత వాళ్ళిద్దరి మధ్య అసంతృప్తిని రాజేసింది. ముఖ్యంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది వాళ్ళు ఒక అంచనాకొచ్చారు. మహేందర్ రెడ్డి ఫ్యామిలీ అయినా, ఇటు రంజిత్ రెడ్డి ఫ్యామిలీ అయినా. మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్. ప్లస్ అక్కడ సిట్టింగ్ ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఆయన పైన అక్కడ జనం అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎంపీగా గెలిపించిన తర్వాత ప్రశ్నించే గొంతుగా అని గత ఎలక్షన్స్‌లో ఎంపీగా గెలిచిండ్రు. గెలిచిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా కాన్స్టిట్యున్సీకి రాలేదన్న అసంతృప్తి అక్కడ జనాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి గనక పోటీ చేస్తే ఆ రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అనవసరంగా మా మీద పడతదన్న భయం అటు మహేందర్ రెడ్డి వాళ్ళలో ఉంది. సేమ్ టైమ్ రంజిత్ రెడ్డిలో ఉంది. కాబట్టే వీళ్ళిద్దరూ చేవెళ్ళ టికెట్ కోసం అయితే పట్టుబట్టిండ్రు. బట్ ఈ సమస్య ఎట్లా పరిష్కారం అయితదో తెలవదు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేవెళ్ళ ఎంపీ టికెట్ హాట్ టాపిక్ అయింది. మహేందర్ రెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డిగా మారింది ఇప్పుడు. ఢిల్లీలో దీనికి పరిష్కారం దొరుకుతదని వాళ్ళంతా చూస్తున్నారు. వాళ్ళు ఇద్దరు మహేందర్ రెడ్డి అండ్ రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా మాకు చేవెళ్ళ టికెటే ఇవ్వాలి. చేవెళ్ళ నుంచే మేము పోటీ చేస్తాం. మాకు పార్టీలో చేరముందు ఇచ్చిన హామీ అదే. కాబట్టి మాకు అక్క టికెటే కావాలని వాళ్ళిద్దరైతే పట్టుబట్టిండ్రు. బట్ దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతది? దీనికి పరిష్కారం ఏం చూపిస్తారు? మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేసే వాళ్ళెవరో చూద్దాం. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. సబ్స్క్రైబ్ సిగ్నల్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా అండ్ ఎక్స్.